చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంకా లీన్ అవడానికి ఇంకో మంచి అవకాశం దొరుకుతుందేమో. నిజమే కదా. ఎలాగ మనం డైట్ దీనిలోకి వచ్చాం కాబట్టి అది నాకు పెద్ద కష్టం అనిపించదేమో అని అనుకుంటున్నాం. మరి చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది. సార్ బట్నీ సార్ మీకు కోపం ఎక్కువ ఉంటుందా కొంచెం ఉంటుందా అని బయట కోపం చాలా ఎక్కువ అని చెప్పి బయట అదే వచ్చింది కదా. అప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరితో గొడవ పెట్టుకోకని చెప్పి అంటున్నారు తప్ప అది ఇంతకు ముందేమో నిజంగానే అంటే నేను యాంగర్ మేనేజ్మెంట్ అనేది లేకపోవడం. బట్ ఇప్పుడైతే అది లేదు. బట్ అంటే ఏదైనా సరే ఇప్పుడు మనం బయట ఏదైనా జరగచ్చు, ఎలా అయినా ట్రిగర్ చేయొచ్చు, కోపాన్ని ఎలాగైనా బయటకు లాగొచ్చు. బిగ్ బాస్ ఒకటే అంటారు లోపలికి వెళ్ళిన తర్వాత, నేను రూల్స్ ఐ ఓన్లీ మేక్ ద రూల్స్, ఐ ఓన్లీ బ్రేక్ ద రూల్స్. ఏ రూల్ శాశ్వతంగా ఉండదు అక్కడ, రూల్స్ మారిపోతుంటాయి. అవును. బట్ ఇంకోటి ఏంటంటే మనం ఇలాగే ఉండాలి, బుద్ధుడిలాగా ఉంటాను అనగా ఉండనివ్వరు కదా. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. బట్ మ్యాక్సిమం నా కోపాన్ని, నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ మరీ ఎంత కామ్ గా ఉన్నా పిల్లినైనా సరే ఒక రూమ్ లో పెట్టి కొట్టడానికి ఏదో టైంలో బట్ ఎంతవరకు నన్ను టార్గెట్ చేసేసి నన్ను మరీ కార్నర్ చేసేస్తే ఇంకా అది దాని తర్వాత నేను ఎలా రియాక్ట్ అవుతానో ఒక్కొక్కసారి అది నా చేతిలో ఉండదు. అది మేబీ ఈవెన్ నేను అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను, చాలా మంచిగా మాట్లాడతాను, నా గేమ్ నేను ఆడుకుంటాను. నన్ను టార్గెట్ చేసి నన్ను ఎవరన్నా కానీ గట్టిగా కానీ ప్రెషర్ ఇచ్చి నొక్కుదామని ట్రై చేస్తే అప్పుడు ఐ బ్లాస్ట్. అది చూపించకుండానే చేయొచ్చు కదా. ఇలా ఇస్రేకుండా సింగిల్ హ్యాండ్ తో. సూపర్. అండ్ సార్ బిగ్ బాస్ ని ప్రీవియస్ చూసారా ఎప్పుడైనా? కొన్ని ఎపిసోడ్స్ చూసానండి, కొన్ని అంటే ఎప్పుడో ర్యాండమ్ గా చూసాను. బట్ Hmm. రెగ్యులర్ గా వాచ్ చేయడానికి నాకు టైం ఉండేది కాదు. బట్ టైం దొరికినప్పుడల్లా ఎప్పుడైనా అప్పుడప్పుడు చూసేవాడిని. బిగ్ బాస్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని చెప్తారు? స్ట్రాటజీ అంటారా, మైండ్ గేమ్ అంటారా, మిమ్మల్ని మీరు తెలుసుకునే గేమ్ అంటారా? ఆల్ ఎమోషన్స్ ఆన్ వన్ ప్లాట్ఫామ్. అంతే. అక్కడ కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, అర్ధాకలు ఉంటుంది, ఒక్కొక్కసారి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి హ్యాపీనెస్ ఉంటుంది, ఒక్కొక్కసారి డిప్రెషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎందుకు వచ్చిన బాధరా బాబు, ఎందుకు వచ్చిన జీవితం అని ఉంటుంది. అంటే అన్ని ఎమోషన్స్ ఉండే ఏకైక ప్లాట్ఫామ్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు నీలాగా ఉందాం అనుకుని ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి ఉండలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలాగే ఉందామంటే కుదరదు. అంటే ఇట్స్ లైక్ అన్ప్రెడిక్టబుల్ ప్లేస్. ఇది ఇలాగే ఉంటది, నేను ఇలాగే ఉంటాను అనుకున్నవి జరగని ప్లేస్. ఒక్కొక్కసారి మంచి జరగదు అనుకుంటే మంచి జరిగే ప్లేస్, మంచి జరుగుతుంది అంటే మంచి జరగని ప్లేస్. హ్యాపీగా ఉందా అంటే బాధ పెట్టే ప్లేస్, బాధతో ఉంటే హ్యాపీనెస్ ఇచ్చే ప్లేస్. ఏదైనా జరగచ్చు. దట్ ఈస్ కాల్డ్ బిగ్ బాస్ అంటారు. సూపర్. సార్ అందరు హీరోస్ తో చేసేసారు. అండ్ అంటే నాకు తెలిసి ఒక 3 generations ని కవర్ చేసినట్టున్నారు మీరు కదా. 4th generation కూడా ఏమైనా కవర్ చేశారు? ఇప్పుడు 3 generations కవర్ చేస్తారంటే సార్ చిన్నప్పటి నుండి మీరు వచ్చారు అని అంటున్నాను సార్. చాలా యంగర్ ఏజ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేశారు కదా ఇండస్ట్రీలో. సో అలా సో చేశారు. మరి నాగార్జున గారిని అంటే అదేమో యాక్చువల్లీ సోగ్గాడే చిన్నానికి ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది. మరి అది ఎందుకు మరి నా క్యారెక్టర్ మిస్ అయిందో తెలియదు. కళ్యాణ్ కృష్ణ గారు అనుకుంటా డైరెక్టర్. నాకు కాల్ వచ్చింది, మళ్ళీ ఆ డేట్స్ ఎందుకు మిస్ అయ్యో తెలియదు. కొంచెం ఎక్కడో చిన్న బాధపడి, అయ్యో నాగార్జున గారి కాంబినేషన్ అంటే నాగార్జున గారి సినిమా చేయలేకపోయినా అని. బట్ ఇక్కడ ఈ హౌస్ లో ఈ నాగార్జున గారితో అట్లీస్ట్ స్క్రీన్ షేర్ చేసుకోగలుగుతున్నాం, ప్లాట్ఫామ్ షేర్ చేసుకోగలుగుతున్నందుకు ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. మీ ఇద్దరి కాంబో ఎలా ఉంటుంది? నాకు సార్ మిమ్మల్ని చూసి ఎలా ఏం అడుగుతారు, ఏం చెప్తారు? సో మీ ఇద్దరిని ఇలా ఎదురెదురుగా మీరిద్దరు ఇలా మాట్లాడుతుంటే ఎలా ఉంటది అన్న విషయం మాకు ఎంత త్వరగా 6th వస్తుందా, ఎప్పుడు చూస్తామని వెయిటింగ్ లో ఉన్నాం. 7th సీరియస్లీ. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే భరణి సార్ వెళ్తున్నారు అనగాని సీరియల్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సీరియల్ అంటే ఒక యాక్టర్ కి ఇంత ఫాలోయింగ్ ఉందా, ఇన్నర్ ఆర్టిస్టులకి ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉందా? ఇట్స్ నాట్ ఫాలోయింగ్ అండి. అంటే
నాకు 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 నా కెరియర్ దగ్గర నుంచి నాతో నేను వాళ్ళతో ట్రావెల్ అయ్యి కష్ట సుఖాలు పంచుకున్నాము అన్ని, అంటే కలిసి షూటింగ్స్ చేసాము, కలిసి కూర్చొని పార్టింగ్ చేసుకున్నాము, ఒకరి మీద ఒకరు అలిగాము, అన్ని అంటే అన్ని ఉన్నాయి. లైక్ అంటే దే ఆర్ నాట్ లైక్ మై కో ఆర్టిస్ట్, దే ఆర్ లైక్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగే అంత క్లోజ్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు. లైక్ సమీర్, కౌశిక్, కళ్యాణ్ అంటే మన రాధామధు కళ్యాణ్, అండ్ చక్రి, అండ్ శ్రీరాజ్, రాఘవ, శశి, వీళ్ళందరూ నాకు చాలా బాగా క్లోజ్. అంటే అంటే ఏదన్నా వస్తే మేమే ఎక్కువ కలుస్తాం అన్నమాట. బట్ అలా కాకపోయినా ఫిమేల్ ఆర్టిస్ట్ లో కూడా నేను అంటే అందరితో మాక్సిమం హరిత గారితో వర్క్ చేశాను, జ్యోతిరెడ్డి గారితో వర్క్ చేశాను, చాలా మంది బాబీలారితో వర్క్ చేశాను, సుమనశ్రీతో వర్క్ చేశాను, కృష్ణశ్రీ గారితో వర్క్ చేశాను, రాగిణి గారితో, నాన్నలో రాగిణి గారితో వర్క్ చేశాను. అండ్ మేల్ ఆర్టిస్టులు కూడా చాలా మంది, సీనియర్ ఆర్టిస్టులతో చాలా మందితో నేను వర్క్ చేస్తున్నాను. సో వీళ్ళందరూ కూడా మేబీ అందరూ ఎక్కడో దగ్గర చిన్న ఎఫెక్షన్ ఉంటుందని చెప్పి నేను తెలియని ఇది ఉంటుందని చెప్పి నేను అనుకున్నా. బట్ నేను కౌశిక్ కి ఈవెన్ తను ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మనోడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేస్తాం అందరం అలాగా. బట్ ఈ టైం వచ్చినప్పుడు నేనే అడిగాను కౌశిక్, కాల్ చేసి, కౌశిక్ ఎలాగా నేను బిగ్ బాస్కి వెళ్తాను, ప్లీజ్ డూ సపోర్ట్ అని చెప్పన్నా. డెఫినెట్లీ ఐ సపోర్ట్. నేను మనం ఒకరి గురించి ఒకరు నిలబడతాం కదరా ఎప్పుడు, డెఫినెట్ గా నేను ఉంటాను. నేను ఆర్టిస్టులు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, లోపలికి వెళ్ళు, ఐ టేక్ కేర్ అబౌట్ దట్. వెళ్ళడం అలా వెళ్తారు, వచ్చేటప్పుడు ఇలా పట్టుకొని వస్తారు. చూద్దాం అంటే ఏం లేదంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద లిఫ్టింగ్ ఆఫ్ ద కప్ ఆర్ టైటిల్, ఇట్ ఈస్ అబౌట్ ద గేమ్ వి ప్లే ఇన్ ద హౌస్. అండ్ మనం అక్కడ ఏం జరుగుతుంది రిజల్ట్ అనేది పక్కన పెడితే ఐ వాంట్ గివ్ మై బెస్ట్. అండ్ కానీ చూద్దాం, ఐ డోంట్ వాంట్ రివీల్. నా గేమ్ అన్నది నాకే తెలియదు, ఇప్పుడు వచ్చి నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ఏ గేమ్ ఆడబోతున్నాను కూడా నాకే తెలియదు. చూద్దాం, డెఫినెట్ గా మీరు అనుకున్నదే జరగచ్చేమో. తదాస్తు. సూపర్ సార్. అంటే ప్రతి ఒక్క హీరోకైనా విలన్ కైనా, అంటే ఆన్ కెమెరాస్ కి విలన్ అయినా ఆఫ్ కెమెరాస్ కి నార్మల్. సో మిమ్మల్ని రాముడు అని ట్యాగ్ ని యాక్సెప్ట్ చేస్తారా, కృష్ణుడు అనే ట్యాగ్ ని యాక్సెప్ట్ చేస్తారా? కృష్ణుడు అంటే పూర్తిగా కృష్ణుడి కాదు, రాముడు అంటే పూర్తిగా రాముడి కాదండి. రామకృష్ణ అంటే కరెక్ట్ సెట్ అవుతుంది. అలా కాదు, ఏదో సరదాగా ఉందని చెప్పాను తప్ప ఐఎమ్ నాట్ అంత, ఐఎమ్ నాట్ అంత కృష్ణుడు అంత రొమాంటిక్ అయితే కాదండి నేను. బట్ అలానే రాముడు అంతా సిన్సియర్ గా అంత రాముడు అంతా కూడా కాదు, అంటే రాముడిని అని కూడా చెప్పలేను నేను. బట్ బర్నీగా మంచిగా ఉండడానికి ఐ ట్రై మై బెస్ట్. నేను అంటే ఎవరికి నచ్చుతానో ఎవరికి నచ్చలేదో తెలియదు. డెఫినెట్ గా ప్రతి మనిషి అందరికి నచ్చాలని లేదు, అందరికి నచ్చకూడదని లేదు. నేను మా అమ్మకి ఏ రోజు కూడా మా అమ్మ చేత రే ఏంట్రా నువ్వు అని అనిపించుకోకుండా, మా అమ్మ చేత తిట్లు తినకుండా మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. నేను అలాగే మై మెంటర్, మై గురు, డెఫినెట్ గా అంటే అలాంటి మనిషి మన లైఫ్ లో నాగబాబు గారు లాంటి మనిషి మన లైఫ్ లో దొరకడం కూడా చాలా అదృష్టం అది. బికాజ్ ఆయన పరిచయం తర్వాత చాలా చేంజెస్ జరిగాయి నా లైఫ్ లో. నేను ద వే ట్రీటింగ్ పీపుల్, మనుషుల్ని ట్రీట్ చేసే విధానం కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ ని ట్రీట్ చేసే విధానం, రెస్పాన్సిబిలిటీస్ కేరింగ్, ఎర్నింగ్స్ సేవ్ చేసుకోవడం కానీ, హెల్త్ విషయం కానీ, ఎవ్రీథింగ్. దెర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఆయన. బికాస్ ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఐఎమ్ గివింగ్ ఏ బిగ్ సెల్యూట్ ఫర్ మై గురు, మై మెంటర్ నాగబాబు సార్. సూపర్. ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? టీవీలో అంటే బిగ్ స్క్రీన్. నాకు టీవీలో యాక్ట్రెస్ కావాలి. బిగ్ స్క్రీన్ మీద వన్ అండ్ ఓన్లీ సావిత్రి గారు అండి. అంటే శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం నాకు, అంటే ఆవిడ చేసిన పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. బట్ సావిత్రి గారు అంటే నేను పాత సినిమాలన్నీ నేను, అదే మాయాబజార్ అయితే ఎన్నిసార్లు చూసుంటాను.